హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను మీకు మివి వాళ్ళు మన ఛానల్కి అయితే ఒక నెక్ బ్యాండ్ అయితే రివ్యూనెట్గా పంపించారు. సో దీని పేరు మివి కలర్ క్లాసిక్ అనమాట. సో ఇదైతే ఒక నెక్ బ్యాండ్ అనమాట, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ నెక్ బ్యాండ్ ఇది. సో దీని అయితే మనం అన్బాక్స్ చేస్తామన్నమాట. సో దీనిలో ఉన్న ఫీచర్స్ ఏంటంటే మనకి హెచ్డి స్టీరియో సౌండ్ అయితే ఉంది, అండ్ స్ప్లాష్ అండ్ డస్ట్ ప్రూఫ్ విత్ లైట్ అండ్ కంఫర్టబుల్ ఇన్ ఇయర్ ఫిట్ అంట. అండ్ ఫుల్ ఛార్జింగ్ 30 to 40 minutesలో ఫుల్ ఛార్జింగ్ అవుతుంది. అండ్ సూపర్ సాలిడ్ బర్స్ విత్ పవర్ఫుల్ డ్రైవర్స్, మ్యాగ్నెటిక్ లాకింగ్ ఫర్ కన్వీనియన్స్. అండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ నెక్ బ్యాండ్ అనేది ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయింది. సో ఇది ఒకటి మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ అనమాట. మీరు చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కకున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో మీరైతే మరిన్ని నోటిఫికేషన్స్ అయితే పొందొచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఇండియన్ ఇయర్ ఫోన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. సో దీన్ని అయితే మనం అయితే అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి లోపల ఏమేమి కాంపోనెంట్స్ ఇచ్చారో చూద్దాం. అండ్ దీని బాక్స్ ప్యాకింగ్ అయితే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు. సో నీట్గా అంటే నార్మల్ క్లాస్గా అయితే ఉంది బాక్స్. అండ్ లోపల ఇచ్చిన కాంపోనెంట్స్ కూడా చూద్దాం. సో ముందు మనం బాక్స్ అయితే పక్కకు పెడదాం. అండ్ దీనిలో గైజ్ మనకి చూసుకుంటే ఈ మివి వాళ్ళైతే మంచిగా కొత్త అయితే తీసుకొస్తున్నారు. మంచిగా ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చి ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇదైతే వారంటీ రిజిస్ట్రేషన్ కార్డ్ అనమాట. సో రిసిప్ట్ అయితే మనం ఫోటో తీసుకుని దగ్గర పెట్టుకుంటే మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు వారంటీకి. అండ్ ఇదైతే పక్కకు పెడితే మనకి ఇక్కడ ఇంకో కార్డ్ అయితే ఇచ్చారు. సో ఇదేంటంటే వీళ్ళ వెల్కమ్ గ్రీటింగ్ కార్డ్ అనమాట. సో ఏముంటుంది, థ్యాంక్ యూ ఫర్ ద పర్చేజ్ అని ఉంటుంది, వెల్కమ్ టు ద క్రూ. అండ్ కింద వచ్చేసి 2 సిగ్నేచర్స్ ఉన్నాయి, వీళ్ళైతే కో-ఫౌండర్స్ అనమాట. అండ్ ఇదో పక్కకు పెడదాం. అండ్ ఇదైతే మనకి మివి కలర్ క్లాసిక్ వాళ్ళ యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. సో దీనిలో ఏంటంటే మనకి ఇలా యూజ్ చేయాలి, ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఇస్తారు. సో ఇది అనమాట, దీనిలో కామెంట్స్ ఏమున్నాయి అవన్నీ దాంట్లో ఇస్తారు. సో అదైతే మీకు తెలుసు కదా ఆల్రెడీ, సో అందుకే పక్కకు పెట్టేసా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది మనకి మెయిన్ నెక్ బ్యాండ్. అండ్ దీనిలో చూసుకుంటే మనకి ఇదైతే మివి వాళ్ళది ఛార్జర్. సో దీంతో మనం నెక్ బ్యాండ్ అయితే ఛార్జ్ చేయొచ్చు. ఇదైతే వచ్చేసి టైప్ సి కాదు, నార్మల్ మైక్రో యూఎస్బి కేబుల్ అయితే ఇచ్చారు. సో టైప్ సి ఇస్తే కొంచెం బాగుండేది నా ఒపీనియన్, ఎందుకంటే ప్రతి ఒక్కరి ఫోన్ ఇప్పుడు టైప్ సి ఛార్జర్తోనే వస్తుంది, అండ్ ఫ్యూచర్లో అదే రాబోతుంది. సో ఇంకా టియర్ టిప్స్ కూడా ఇచ్చారు, అది కూడా పక్కకు పెట్టేస్తే మనకి ఇది వచ్చేసి మనకి నెక్ బ్యాండ్. సో ఇదే అనమాట మనకి మెయిన్ కాంపోనెంట్ ఇన్ ద బాక్స్. సో గివ్ అవే అప్డేట్ అని చెప్పాను కదా. సో గివ్ అవే అప్డేట్ ఏంటంటే గైజ్, నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను ఈ ప్రోడక్ట్ని అయితే గివ్ అవే ఇవ్వబోతున్నాను, సేమ్ ఇదే ప్రోడక్ట్ని. సో మీరు ముందు చేయాల్సిన పని ఏంటంటే మీరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండాలి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే మీకు వచ్చే వీడియోస్లో నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో ఆ వీడియోస్లో మీరు చూసి అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. అంతవరకు ఈ వీడియోని అయితే లైక్ చేసి ఉంచుకోండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ నేను బిల్డ్ క్వాలిటీ వచ్చేసి బాగానే ఉంది. అండ్ ఇంకొక 3 బటన్స్ అయితే ఇచ్చారు. నార్మల్గా అన్నిటికీ వాల్యూమ్ డౌన్ అండ్ అప్ మధ్యలో పవర్ బటన్ ఉంటుంది, దీనికైతే కింద ఇచ్చారు పవర్ బటన్. దాంతోపాటు ఒక చిన్న మైక్రోఫోన్ అయితే ఇచ్చారు కింద, అండ్ పైన ఒక ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూసుకుంటే బిల్డ్ క్వాలిటీ బాగానే ఉంది. సో ఇంకా చూసుకుంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు. లెఫ్ట్ అండ్ రైట్కి ఇక్కడ ఎల్ అని ఉంది, ఇక్కడ రైట్ అని ఉంది చూడండి. అండ్ అదైతే వచ్చేసి బ్యాటరీ, అండ్ ఇది వచ్చేసి మనకి సర్క్యూట్ ఉంటుంది మనం ఆపరేట్ చేయడానికి. అండ్ ఇక్కడ మంచిగా పైన చూసుకుంటే మనకి మివి అని ఇచ్చారు చూడండి, కొంచెం మెరుస్తుంది, బాగుందన్నమాట. వీళ్ళ క్వాలిటీ అంటే వీళ్ళ డిజైన్ అయితే చాలా బాగుంది. వీళ్ళ మివి డిజైన్ కొంచెం నాకు నచ్చింది, ఎందుకంటే మనం ఇంకోటి చూడొచ్చు A25, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, అది కూడా చాలా బాగుంది డిజైన్ అని. అండ్ రెండు అయితే మ్యాగ్నెటిక్ అనమాట, అతుక్కుంటాయి. సో చాలా బాగుంది. అండ్ దీని కేబుల్ వచ్చేసి ట్యాంగిల్ ఫ్రీ కేబుల్ అనమాట. సో మీకైతే చిక్కులు కూడా పడదు అనమాట. అండ్ నేను రివ్యూ వచ్చేసి చెప్తున్నాను గైస్, నేనైతే యూజ్ చేశాను, ఒక 1 వీక్ వరకు అయితే యూజ్ చేసి అయితే రివ్యూ ఇస్తున్నాను. నాకైతే ఇదైతే నచ్చింది, ఎందుకంటే బేస్ అయితే బాగానే ఉంది, అండ్ దీనిలో ఉన్న మ్యూజిక్ కూడా చాలా బాగా వస్తుంది.
ఒక్క దగ్గర చిన్న డ్రాబ్యాక్ లాగా అనిపించింది. అదేంటంటే మనం సౌండ్ ఉంటుంది కదా, సౌండ్ అనేది కొంచెం ల్యాగ్ ఉంది. మొబైల్కి దీనికి కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది, కొంచెం ఎక్కువ ఉంది అన్నిటికంటే. సో ఒక్క దగ్గర కొంచెం అనిపించింది, కానీ మిగతా అంతా బాగానే ఉందన్నమాట. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఈ నెక్ బ్యాండ్లో. అండ్ కాల్లో ఉన్నప్పుడు, కాల్ మాట్లాడినప్పుడు కూడా చాలా బాగుంది. అండ్ అంతా బాగానే ఉంది గైస్. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి.